నమస్తే, నేను మీ రేవంత్ చలమల. సో ఈ వారం మార్కెట్ అప్డేట్ ఏంటో చూద్దాము. సో ఈ వారం మార్కెట్ నిఫ్టీ ఒక -0.3%. సో మధ్యలో వీక్ అంతా కూడా ఏదో ఒక ప్యానిక్ సెల్లింగ్ జరిగినంత సిచ్యువేషన్ క్రియేట్ చేసినట్టుగా కనిపిస్తుంది అంతే కంటికి. బట్ అదే వీక్లీ క్యాండిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అసలు అక్కడ ఏ మూమెంటం కనపడదు. ఫైనలీ ఎంత క్లోజింగ్ ఇచ్చింది అంటే జస్ట్ -0.31%. అండ్ సర్ప్రైజింగ్లీ ఇంకో విషయం ఏంటి అని అంటే అసలు ఇండియా విక్స్ అసలు మార్కెట్లో వాలటిలిటీయే లేనట్టు అది 10 బిలోకి వచ్చింది. యూజువల్లీ మనకి ఇండియా విక్స్ డౌన్ అవుతుంది అని అంటే ఎస్, కొంతవరకు ఆప్షన్ సెల్లర్స్ ఆల్రెడీ ఎవరైతే సెల్ చేసి ఉంటారో మాలాంటి వాళ్ళు, నేను ఆప్షన్ సెల్లర్ని. సో బేసిక్గా వాళ్ళకు కొద్దిగా అడ్వాంటేజ్ జరుగుతూ ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు ఆప్షన్ బయర్ డెఫినెట్గా అది మాత్రం చాలా ప్రాబ్లమాటికే. దే విల్ నెవర్ మేక్ మనీ వెన్ ఇండియా విక్స్ ఇస్ ఫాలోయింగ్ కంటిన్యూస్లీ. మేబీ ఇక్కడ నుంచి ఏమైనా లాంగ్ టర్మ్, ఇట్ ఈస్ నాట్ ఏ రికమెండేషన్, ఏమైనా మంచి లాంగ్ టర్మ్ ఆప్షన్స్ ఏమైనా కొనుక్కుంటే ఒకవేళ వాలటిలిటీ ఇండెక్స్ కనుక షూట్ అయినట్లయితే అప్పుడు ఆప్షన్ బయర్స్ కొద్దిగా ఏమన్నా అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉంటుంది. హవెవర్ ఒకసారి మనం మార్కెట్లో చూద్దాం. సో ఈ వారం అంతా మనం గమనిస్తే మేజర్గా మనకి మార్కెట్లో డ్రాగ్ చేసింది పర్టికులర్గా బ్యాంకింగ్ సెక్టర్. అది కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ, పర్టికులర్గా ఇవే ప్రైవేట్ బ్యాంకింగ్ సెగ్మెంట్ హియర్ అండ్ దేర్ 1.2%, 1.3% ఏదో యాజ్ అన్ ఇండెక్స్ వైజ్గా కూడా ప్రైవేట్ బ్యాంకింగ్ సెగ్మెంట్ కొద్దిగా డ్రాగ్ చేసింది. హోల్ బ్యాంకింగ్ సెగ్మెంట్ ఏమైనా వీక్ అంటే అటువంటి కండిషన్ కాదు, ఓన్లీ ప్రైవేట్ బ్యాంకింగ్ సెగ్మెంట్. అది కూడా బ్యాంక్స్లో ఏం ఇష్యూ లేదు, కేవలం వెయిటేజ్ ఎక్కువ ఉంది, దాన్ని రీబ్యాలెన్స్ చేయాలనుకుని సెబీ అనుకుంది. కాబట్టి ఎవరైతే ఇండెక్స్డ్ బేస్డ్ ఇన్వెస్టింగ్ చేసుకుంటుంటారో వాళ్ళు డెఫినెట్గా రీబ్యాలెన్స్ చేస్తారు. దానివల్ల కొద్దిగా ప్రెషర్ క్రియేట్ అయింది. దానివల్ల ప్రైవేట్ బ్యాంక్స్లో కొంత సెల్లింగ్ అనిపించింది. దాని మందం పిఎస్యూ బ్యాంక్స్ అడ్జస్ట్ చేసేసాయి. ఎంతైతే ప్రైవేట్ బ్యాంక్స్ నుంచి సెల్లింగ్ జరిగిందో పిఎస్యూ బ్యాంక్స్ ఆ మందంని అడ్జస్ట్ చేయడం జరిగింది. సో గుడ్ థింగ్ ఏంటంటే కొద్దిగా టెక్నాలజీ ఇక మీదట లీడ్ తీసుకునే అవకాశాలు ఉంటాయని ఒక చిన్న హోప్. యాక్సెంచర్ రిజల్ట్స్ ఏదో కొద్దిగా పాజిటివ్ వచ్చాయంట నిన్న. దానివల్ల కొద్దిగా ఇన్ఫోసిస్ కూడా, ఏడీఆర్ కూడా 5% మంచి మూమెంటం చూపించింది. మేబీ ఈరోజు కొద్దిగా ఫ్యాక్టర్లో ఒక పెద్ద ఎత్తున, అంటే మేబీ ఎండ్ ఆఫ్ ద డేకి కొద్దిగా న్యూట్రల్ అయింది లేండి, కానీ బట్ స్టిల్ మనకి ఒకవేళ ఆ యాక్సెంచర్ రిజల్ట్స్ లాగా మనకు ఒక పారామీటర్లాగా పెట్టుకుంటాం కదా ఇండియన్ ఐటీ సెగ్మెంట్కి, ఒకవేళ అదే జరిగిందంటే కనుక సెక్టర్ వైజ్గా మనకు మంచి మూమెంటం ఉంటుంది. సెక్టర్ అనాలిసిస్ కూడా చేద్దాం ఒకసారి ఈ వీడియోలో. ఇదంతా కొంచెం మార్కెట్ అనాలిసిస్ అయ్యాక ఇందులోనే సెక్టార్ అనాలిసిస్ ఎట్లున్నాయి, ఏ సెక్టార్స్ అండర్ వాల్యూడ్గా ఉన్నాయి అనేది గురించి కూడా మాట్లాడదాం, చాలా రోజులు అవుతుంది మాట్లాడి. సో దాంతోపాటు ఒక గుడ్ న్యూస్ ఏంటి అని అంటే మనకి బ్రాడర్ మార్కెట్ ర్యాలీ జరిగింది ఈరోజు. సో బేసిక్గా మనకి అటు స్మాల్ క్యాప్ ఇండెక్స్ కానీ మిడ్ క్యాప్ ఇండెక్స్ కానీ దాదాపు 1% ప్లస్ మనకు మూమెంటం కనిపించింది. గత కొన్నాళ్ళుగా మనకి స్మాల్ క్యాప్ ఇండెక్స్ అనేది వెన్ కంపేర్ టు ద లార్జ్ క్యాప్స్ బాగా ప్రెషర్కి గురవుతుంది. మనకి నిఫ్టీ ఇవాళ 0.5 మూవ్ అయిందంటే ఇన్ఫాక్ట్ స్మాల్ క్యాప్ నెగిటివ్లో ఉండేదేమో యూజువల్గా మొన్నటిదాకా జరిగిన దాని ప్రకారం. కాకపోతే ఈరోజు సో మార్కెట్ మూవ్ అయిన దానికంటే కూడా సో మీ పోర్ట్ఫోలియోస్లో ఈరోజు కొద్దిగా ఎక్కువగా రిటర్న్స్ కనిపించి ఉండొచ్చు దానికి. సో ఈరోజు కొద్దిగా బ్రాడర్ మార్కెట్ బయింగ్ ప్రాపర్గా జరిగింది. గత 2 రోజుల నుంచి చూసినట్లయితే మనకి ఎఫ్ఐఎస్ యొక్క యాక్టివిటీ కూడా మంచిగా ఉంది. సో బేసిక్గా వాళ్ళు బుధవారం రోజు 769 కోట్లు అండ్ అదేవిధంగా గురువారం రోజు కూడా దాదాపుగా 596 కోట్లు. ఈ 2 రోజులు కూడా కొద్దిగా ఎఫ్ఐఎస్ యొక్క బయింగ్ యాక్టివిటీ కూడా కనిపించింది. దట్ డజంట్ మీన్ దే ఆర్ కంప్లీట్లీ ఇన్ ద పాజిటివ్ సైడ్. వాళ్ళు ఫ్యూచర్ సైడ్లో మాత్రం కొద్దిగా 92%, దాదాపుగా 165,000 కాంట్రాక్ట్లు, యూ కెన్ సీ దిస్, 165,000 కాంట్రాక్ట్స్ వరకు కూడా వాళ్ళు సెల్లింగ్లో పెట్టుకున్నారు. సో ఈవెన్ మనకి ఆప్షన్ సైడ్ చూసినా కానీ కొద్దిగా బేరిష్గానే ఉన్నారు. కాకపోతే ఇక్కడ మనకి ఈ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ బయింగ్ అవ్వచ్చు, ప్రాప్ డెస్క్కి ఒక సపోర్ట్ అవ్వచ్చు. ఇండియన్ స్టాక్ మార్కెట్ ఈజ్ వెరీ స్టేబుల్ బికాస్ ఆఫ్ దెమ్. అండ్ అట్ ద సేమ్ టైం మన క్యాష్ మార్కెట్ గురించి కూడా ఆల్రెడీ డిస్కస్ చేశాము. అండ్ ఎస్, నెక్స్ట్ మన మార్కెట్కి సంబంధించి చూస్తే మార్కెట్ మనకి హియర్ అండ్ దేర్ 26,000 దగ్గర నుంచి ±300 పాయింట్స్ తోటి మూవ్ అవుతుంది. అంటే 26,300 అప్ సైడ్, 25,700 డౌన్ సైడ్, ఈ 600 పాయింట్ రేంజ్లో మనకు కన్సాలిడేషన్ జరుగుతుంది. సో బేసిక్ ఈ కన్సాలిడేషన్ చూసి మీ బస్ డ్రైవర్ ఏంది ఇంకా బయలుదేరలేదు, ఫుడ్ బోటింగ్ అన్నారు, సీట్లు లేవని అన్నారు. బేసిక్గా బస్ బయలుదేరి చాలా దూరం పోవాల్సిన అవసరం ఉంది కాబట్టి, లాంగ్ జర్నీ కాబట్టి మామూలు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు, మళ్ళీ వస్తాడు, బస్సు ఎక్కుతాడు, బస్సు తీస్తాడు, కంగారు పడాల్సిన అవసరం లేదు. దానికి మంచి ముహూర్తం రాబోతుంది. ఆ ముహూర్తం మేబీ మనకి డిసెంబర్ అయిపోయిన తర్వాత. మనకు అసలు యాక్చువల్గా ఈ యూఎస్ టారిఫ్ ఏమన్నా కొద్దిగా కొలిక్కి వస్తుందేమో అనుకున్నాం ఈ డిసెంబర్లో, అది ఇంకా జరగలేదు, మేబీ మార్చ్కి పోస్ట్పోన్ అయింది. బట్ ఇన్ బిట్వీన్ మనకి ఇంకో 2 ఈవెంట్స్ ఉన్నాయి. మనం పర్టికులర్గా డిసెంబర్ అయిపోయిన తర్వాత Q3 రిజల్ట్స్ ఒకటి బయటకు వస్తాయి. Q3 రిజల్ట్స్ మీద కొద్దిగా పాజిటివ్ హోప్స్ మార్కెట్లో ఉన్నాయి. ఆ పాజిటివ్ హోప్స్ ఇన్లైన్డ్గా వచ్చినా కానీ మేబీ మనకి బ్రేక్అవుట్ రావడానికి ప్రాబిలిటీ కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మనకి ఫిబ్రవరిలో రాబోయేటువంటి బడ్జెట్ సమావేశాలు. ఈ బడ్జెట్ సమావేశాల్లో కొద్దిగా మార్కెట్కి ఫేవరబుల్గా ఉండే టోన్ తోటే మనకి ఎఫ్ఎం గారి, ఫైనాన్స్ మినిస్టర్ గారి మాటలు ఉండే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. సో బేసిక్గా వాళ్ళు అనుకున్న రీతిలో ఇంకా లిక్విడిటీ మార్కెట్లోకి ఇన్ఫ్యూజ్ కాలేదు కాబట్టి
మేబీ ఇంకొంచెం సాఫ్టర్ టోన్ తోటే ఈసారి బడ్జెట్స్ కూడా ఉంటాయని నాకు ఎక్స్పెక్టేషన్ కనపడుతుంది ఓవరాల్గా. దానికి గల కారణం ఏంటి, వాళ్ళు ఎందుకు సాఫ్టర్ టోన్తో మాట్లాడాలి అని అంటే ఈ యూఎస్ ట్రేడ్ డీల్ ఎప్పుడు కొలిక్కి వస్తుందో క్లారిటీ లేదు. సో బై డిఫాల్ట్గా ఇండియన్ డొమెస్టిక్ మార్కెట్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. సో జీడిపి నెంబర్లు బాగుండాలి అని అంటే మన ఇండియన్ స్టాక్ మార్కెట్లోకి లిక్విడిటీని ఇన్ఫ్యూజ్ చేసైనా సరే వాళ్ళు మార్కెట్ని అప్ సైడ్ పుష్ చేయడానికి ప్రయత్నం చేయాలి. దెర్ ఈజ్ నో అదర్ ఆప్షన్. సో ఆ కాంటెక్స్ట్లో ఈ లోపల టారిఫ్ కనుక ఫైనలైజ్ అయితే మేబీ ఎట్లా మారుతాయో నాకు తెలియదు. బట్ ఆ థ్రెట్స్ ఎప్పుడైనా మళ్ళీ వస్తాయని ఒక ఉద్దేశంతో డొమెస్టిక్గానే బూస్ట్ చేసే ప్రయత్నం చేస్తాడు. అండ్ దాంతోపాటుగా మనకి ఇన్ఫ్లేషన్ కూడా కూల్ ఆఫ్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ డిస్ఇన్ఫ్లేట్ అవుతామనే భయంలో కూడా చాలామంది ఉన్నారు. సో ఆల్రెడీ కొన్ని మెజర్స్ తీసుకొని లిక్విడిటీని పెంచారు. ఇంకొద్దిగా లిక్విడిటీని పెంచే ప్రయత్నం కూడా ఏమైనా చేస్తారా? సో ఈ లిక్విడిటీని పెంచే కొద్దీ మనకి ఇండియన్ స్టాక్ మార్కెట్కి మంచిదే. సో ఇండియన్ కన్జంప్షన్ థీమ్ యాజ్ ఎ థీమ్ మనకి బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. లిక్విడిటీని ఇన్ఫ్యూజ్ చేసి మంచి బయింగ్ పవర్ పెంచే ప్రయత్నం చేస్తారు. అండ్ దాంతోపాటుగా యూఎస్లో కూడా నిన్న వచ్చినటువంటి ఇన్ఫ్లేషన్ డేటా కంఫర్టబుల్గా ఉంది, కోర్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది. దానివల్ల ఫెడ్ కూడా ఇంకో ఇంట్రెస్ట్ రేట్ కట్టిస్తుందేమో. సో బేసిక్గా ఫెడ్ కూడా ఇంకో ఇంట్రెస్ట్ రేట్ కట్టించింది అనుకోండి, మన ఇండియాలో కూడా ఇంకా ఫీజిబిలిటీ పెరుగుతుంది ఇంట్రెస్ట్ రేట్ కట్ ఇవ్వడానికి. ఇక్కడ ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది, జీడిపి నెంబర్లు బాగున్నాయి, ఇంకోసారి కూడా మనకి ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ కట్ ఇవ్వాలి. కానీ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ చేయకుండా ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ కట్ ఇస్తే యూఎస్ బాండ్స్ అట్రాక్టివ్గా మారుతాయన్న భయం యూజువల్గా ఆర్బీఐకి ఉంటుంది. సో బేసిక్గా ఈ ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ కట్ ఇవ్వాలి అని అంటే ఫెడ్ కూడా ఇంట్రెస్ట్ రేట్ కట్ ఇవ్వాలి. సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చినటువంటి ఇన్ఫ్లేషన్ నెంబర్ని దృష్టిలో పెట్టుకొని మేబీ ఇంకొక ఇంట్రెస్ట్ రేట్ కట్ ఫెడ్ కూడా ఇస్తుందేమో మనకి ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. సో దానివల్ల మన ఆర్బీఐ కూడా ఇంకొక ఇంట్రెస్ట్ రేట్ కట్ ఇస్తుందేమో ఒక ఎక్స్పెక్టేషన్స్ కూడా మన ఇండియన్ మార్కెట్స్లో పెరుగుతాయి. ఇక దాంతోపాటుగా నెక్స్ట్ బడ్జెట్ సమావేశంలో ఇంప్రూవ్ అవ్వచ్చేమోనో ఒక లిక్విడిటీ అండ్ మన Q3 హోప్స్ ఆఫ్ పాజిటివ్ రిజల్ట్స్ ఇవన్నీ కూడా మేబీ డిసెంబర్ అయిపోయిన తర్వాత కొద్దిగా ట్రిగ్గర్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి మోస్ట్ ప్రాబబ్లీ. అండ్ దాంతోపాటుగా మనం కొద్దిగా సెక్టర్ అనాలిసిస్లు కూడా మాట్లాడదాం అనుకుంటున్నాం. దానికంటే ముందు ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా కూడా ఒకసారి చూద్దాము. సో బేసిక్గా ఒకసారి మనం ఈ మంత్ ఎండ్ క్లోజ్ అయ్యేటువంటి కాంట్రాక్ట్ 26,000 దగ్గర ప్లస్ ఆర్ మైనస్ కాంట్రాక్ట్ చెక్ చేస్తే హియర్ అండ్ దేర్ 280 పాయింట్స్ మనకి ప్రీమియం కాల్ అండ్ పుట్ సైడ్. సో బేసిక్గా మనకి ఇక్కడ మీరు ఓపెన్ ఇంట్రెస్ట్ డేటాలో చెక్ చేసినా కానీ అన్ని వీక్స్ కలిపి హియర్ అండ్ దేర్ ఇక్కడ 26,000 దగ్గర మనకు స్ట్రాడిల్ ఫార్మేషన్ కనపడుతుంది. ఈ స్ట్రాడిల్ ఫార్మేషన్ ఏమి ఇండికేట్ చేస్తుంది అని అంటే మనకి ఏదైతే 26,000 దగ్గర ఉండేటువంటి ప్రీమియం కంబైన్డ్ పుట్ సైడ్ అండ్ కాల్ సైడ్ కలిపి ఉంటుందో, అంటే ఈ రెండు కలిపి 280 పాయింట్స్ ఉంది కదా, అంటే 26,000 ప్లస్ 280, 26,000 మైనస్ 280 ఇక్కడే మనకి డిసెంబర్లో క్లోజ్ అవ్వచ్చు అని ఒక ఇండికేషన్ కనపడుతుంది. అంటే అప్ సైడ్ క్లోజింగ్ రౌండ్ ఫిగర్ 26,300 అప్ సైడ్, 25,700 డౌన్ సైడ్. ఈ మధ్యలో ఈ 600 పాయింట్స్ రేంజ్లోనే గత కొన్ని రోజుల నుంచి కన్సాలిడేట్ అవుతుంది. ఇక మీద డిసెంబర్లో కూడా అక్కడే క్లోజింగ్ ఇచ్చే అవకాశాలు ఉంటాయనేది దీని లెక్కల ప్రకారం అయితే అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ లెట్ us get into this ఫ్యూ సెక్టార్ అనాలిసిస్. అండ్ ఇంకేమన్నా ఇంపార్టెంట్ న్యూస్ ఉన్నాయనంటే ఎస్ మేజర్గా ఏమీ లేవు. రూపీ అయితే బాగా డిప్రిషియేట్ అవుతుంది. సో రూపీ డిప్రిషియేషన్ని ఇప్పుడప్పుడే మనమైతే అడ్డుకునే పరిస్థితులు అయితే లేవు. అది డిప్రిషియేషన్ ఆగాలి అంటే మన ఎక్స్పోర్ట్స్ అనేవి స్టేబుల్ అవ్వాలి. ఎక్స్పోర్ట్స్ స్టేబుల్ అవ్వనంత వరకు వీఆర్ హెల్ప్లెస్ ఇన్ దిస్. అంటే ఇక్కడ గవర్నమెంట్ కూడా ఏమీ చేయలేదు. అడిషనల్గా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాలర్స్ని సప్లై చేయడం మొదలుపెట్టారు అంటే రిజర్వ్ ఇష్యూ వస్తుందన్న మేబీ కన్సర్న్స్ అయ్యి ఉండొచ్చు. డాలర్ సప్లై చేయకుండా మేబీ అంటే సప్లై అంటే డాలర్ నమ్మేసి రూపీ పర్చేస్ బైబ్యాక్ చేసినప్పుడు యూజువల్గా రూపీ స్టెబిలైజ్ అవుతుంది. ఆ స్టెప్ గవర్నమెంట్ తీసుకోవట్లేదు అని అంటే మేబీ దే ఆర్ వెరీ క్లియర్. దీనివల్ల మేబీ ఇంకొద్దిగా లిక్విడిటీ అంటే డాలర్ రిజర్వ్స్ మన దగ్గర లేకుండా పోతాయన్న భయం కూడా అయి ఉండొచ్చు. మేబీ ఇండియన్ రూపీకి గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయట్లేదు. ఎక్కడికి వెళ్తుందో వెళ్ళి అంటే వెయిట్ చేసి చూద్దాము. ఒక్కసారి టారిఫ్ రిలేటెడ్ అన్సర్టనిటీస్ క్లియర్ అయినా లేకపోతే కొంచెం Q3 నెంబర్స్ ఇవన్నీ బాగుండి మనకి స్టాక్ మార్కెట్లోకి డబ్బులు కనుక రివర్స్లోకి ఫ్లో అయినా కానీ మళ్ళీ రూపీ స్టెబిలైజ్ అవుతున్న నమ్మకంతో హోల్డ్ చేస్తున్నారు. సో మేబీ దే మైట్ హ్యావ్ బిగ్గర్ ప్లాన్. మనకంటే కూడా ఎక్కువ కన్సర్న్ గవర్నమెంట్కి ఉంటుంది. రూపీ స్టెబిలైజ్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఎక్కువ ఉంటుంది. కన్సర్న్స్ కూడా వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనం అంతా కంగారు పడాల్సిన అవసరం లేదు. లెట్స్ గివ్ సమ్ టైం. సో ఇప్పుడు సెక్టర్ అనాలిసిస్ ఏంటో ఒకసారి చూద్దాం. సో సెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గమనించినప్పుడు నిఫ్టీ 50 హియర్ అండ్ దేర్ మనకి ఫేర్ వాల్యుయేషన్లో కనపడుతుంది. మనకి డీప్లీ అంటే అండర్ వాల్యూడ్ అన్న కండిషన్ కాదు, ఓవర్ వాల్యూడ్ అన్న కండిషన్ కాదు. ఓకే, నిఫ్టీ 50 తర్వాత ఏంటి మనకి నిఫ్టీ నెక్స్ట్ 50. సో బేసిక్గా నిఫ్టీ నెక్స్ట్ 50 వెన్ కంపేర్ టు నిఫ్టీ 50 అంటే మనకు అవి కొద్దిగా అండర్ వాల్యూడ్గా కనపడుతున్నాయి. అంటే మనకి నిఫ్టీ 100 యాజ్ ఏ కంప్లీట్ ప్యాక్ కూడా ఫేర్ వాల్యుయేషన్లో ఉంది. నిఫ్టీ 50 ఫేర్ వాల్యూ, నిఫ్టీ 100 నిఫ్టీ 50 ప్లస్ నెక్స్ట్ 50 ఈ రెండు కలిపి 100 అంటాం కదా, అది ఫేర్ వాల్యూలో కనపడుతుంది. నిఫ్టీ నెక్స్ట్ 50 గతంలో కూడా ఎన్నోసార్లు స్పెసిఫై చేశాను. పర్టికులర్గా నిఫ్టీ నెక్స్ట్ 50 వాల్యుయేషన్స్ బెటర్గా కనపడుతున్నాయని. అదే మనకి నిఫ్టీ 500గా కంపేర్ చేస్తే స్లైట్లీ అబోవ్ ద వాల్యుయేషన్, దాన్ని ఓవర్ వాల్యుయేషన్ అంటానికి లేదు, స్లైట్లీ అబోవ్ ద వాల్యుయేషన్ కనపడుతుంది. అండ్ ఇంకేం అండర్ వాల్యుయేషన్స్లో ఉన్నాయనంటే మీడియన్ బ్యాంక్.
సో బ్యాంకింగ్ సెగ్మెంట్ ఈజ్ ఫెయిర్లీ అండర్ వాల్యూడ్, ఎఫ్ఎంసీజీ స్లైట్లీ ఓవర్ వాల్యూడ్ ఉంది, అండ్ ఎనర్జీ సెగ్మెంట్ స్లైట్లీ స్లైటే దాని ఫేర్ వాల్యుయేషన్ కూడా అనొచ్చు, మేబీ లైట్లీ ఓవర్ వాల్యూడ్, అండ్ ఫైనాన్స్ ఈజ్ అండర్ వాల్యూడ్, స్లైట్లీ అండర్ వాల్యూడ్, అండ్ ఇన్ఫ్రా ఈ మంత్ కొద్దిగా అండర్ వాల్యూడ్గా మారింది, అండ్ ఐటీ స్లైట్లీ ఓవర్ వాల్యూడ్గా మారింది, టూ మచ్ కాదు స్లైట్గా. సో బేసిక్గా ఒకవేళ అంటే దానికి గల కారణం ఎందుకు అదేంటి మరి ఎక్కడ మూమెంటం లేదు కదా అని అంటే బేసిక్గా మనకి ఇంకా నెంబర్స్ ప్రాపర్గా రావట్లేదు కాబట్టి ఈ నెంబర్స్ మనకి ఇట్లా మారుతున్నాయి. కొద్దిగా నెంబర్స్ స్టెబిలైజ్ అవుతాయి కదా, ఇప్పుడు డిసెంబర్ తర్వాత ఏమన్నా కొంచెం పాజిటివ్గా నెంబర్స్ ఇచ్చారనుకోండి ఆటోమేటిక్గా మళ్ళీ మనకి వాల్యుయేషన్స్ అనేవి రివైజ్ అయిపోతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మెటల్ ఈ స్లైట్లీ ఓవర్ వాల్యూడ్. సో ఓవరాల్ కంక్లూజన్ మన ఇండెక్స్ లెవెల్లో చూస్తే నిఫ్టీ నెక్స్ట్ 50 ఈ మంచి వాల్యుయేషన్స్, బ్యాంకింగ్ మంచి వాల్యుయేషన్స్తో కనపడుతున్నాయి, ఐటీ ఈజ్ ఆల్సో ఓకే. మనకి ఇవన్నీ కూడా మళ్ళీ ఒక్కసారి డిసెంబర్ నెంబర్స్ వస్తాయి కదా, డిసెంబర్ నెంబర్స్ వచ్చి ఇక్కడ వాల్యుయేషన్స్ అని రీఅడ్జస్ట్మెంట్ జరిగిన తర్వాత అగైన్ విల్ స్టార్ట్ రీఎవాల్యుయేటింగ్. ఇప్పుడు మళ్ళీ సెక్టార్స్ ఏమన్నా ఇన్వెస్టింగ్కి ఆపర్చునిటీస్ అంటే ఇదంతా కూడా కాంట్రేరియన్ స్టైల్. ఎందుకు మనం వాల్యుయేషన్స్ ఇన్నిసార్లు చూస్తున్నామంటే దీన్ని కాంట్రేరియన్ బెట్స్ అని అంటారు. కాంట్రా మెథడ్లో మనకి మంచి వాల్యుయేషన్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవడానికి పనికి వస్తాయి అనమాట. సో బేస్డ్ ఆన్ దిస్ ఇప్పుడు నేను కనుక ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అని అంటే బ్యాంక్స్, ఫైనాన్స్కి ఎక్కువ ఫోకస్ పెడతాను, నిఫ్టీ నెక్స్ట్ 50లో కొద్దిగా ఫోకస్ ఎక్కువ పెడతాను, అండ్ అట్ ద సేమ్ టైం ఐ విల్ ఫోకస్ ఆన్ ఐటీ, అట్ ద సేమ్ టైం, అండ్ ఎనర్జీ మీద కూడా నేను ఫోకస్ పెట్టడానికి కంఫర్ట్స్ కనపడుతున్నాయి. అండ్ ఐ బిలీవ్ ఇన్ఫ్రా కూడా కొంచెం ఫేర్ వాల్యుయేషన్స్లో ఉండాలి. ఇన్ఫ్రా కూడా కొద్దిగా వాల్యుయేషన్స్ బాగున్నాయి. ఇన్ఫ్రా కూడా కొంచెం వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగానే కనబడుతుంది. సో బేసిక్గా దేర్ ఆర్ ఫ్యూ సెక్టర్స్, ఎన్ని సెక్టర్స్ మనకు ఆపర్చునిటీస్ కనపడుతున్నాయి ఫేర్ వాల్యుయేషన్లో. సో దేర్ ఆర్ సెక్టర్స్ వేర్ వీ కెన్ ఇన్వెస్ట్ బిఫోర్ ద నెక్స్ట్ లెగ్ ఆఫ్ ద ర్యాలీ బిగిన్స్. మేబీ ఫేర్ వాల్యుయేషన్స్లోనే మూమెంటంలోకి అందుకోవడానికి అవకాశం ఉంది. వెన్ ఇట్ కమ్స్ టు మిడ్ క్యాప్ 50 ఇవన్నీ కూడా కొద్దిగా ఎక్స్పెన్సివ్గానే ఉన్నాయి. మేబీ వాటిని కొద్దిగా స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్, ఇప్పుడు నాకు మేబీ కొద్దిగా స్మాల్ క్యాప్స్ బెటర్ అనిపిస్తుంది కంపేర్ టు మిడ్ క్యాప్. సో మిడ్ క్యాప్కి కొద్దిగా దూరం ఉంటే ఇప్పుడు మంచిది అనిపిస్తుంది. సో వచ్చే వారం మళ్ళీ మార్కెట్ అనాలిసిస్లో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.